ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు కన్యా రాశి వారికి మధ్యాహ్నం 1 గంట తర్వాత జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏం జరగబోతుంది, వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీరికి కొన్ని పరిస్థితులలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని మీరు కలిగి ఉంటారు. ఆ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా పనిని మొదలు పెట్టాలంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. జీవితంలో నిందలు, సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను పరిష్కారాలను ఖచ్చితంగా అన్వేషిస్తారు. నిరుత్సాహంగా కూర్చొని వీరికి అస్సలు అలవాటు ఉండదు. సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక, మధ్యాహ్నం 1 గంట తర్వాత ఊహించని ఒక ఘటన జరుగుతుంది. చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు, మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టాను, కానీ మీతో శత్రుత్వాన్ని కాదు అని అంటారు. అటువంటి వారు మీ ఇంట్లో శుభకార్యాన్ని ఆహ్వానించడానికి కావచ్చు, లేదా మీతో నార్మల్గా మాట్లాడడానికి కావచ్చు, మీ ఇంటికి రావడం, మీకు కాల్ చేయటం కానీ జరుగుతుంది. ఇక ఊహించనటువంటి ఘటన అంటే, వారు మళ్ళీ మీతో మాట్లాడడానికి ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ మీరు కలలో కూడా ఊహించలేదు. కానీ మీరు కలలో కూడా ఊహించనటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఇక కన్యా రాశి వారి విషయంలోకి వస్తే గనక, చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ ఈరోజు దినఫలాల ప్రకారం మీకు
వచ్చేస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కొత్తగా ఉద్యోగం జాయిన్ కోసం గత కొద్ది కాలంగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ మరికొంతమంది ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ మార్గాలు చూసుకున్నట్లయితే ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ కొంతమంది కన్యారాశి వ్యక్తులు ఆ అవకాశాన్ని చేజేతులారా విడుచుకుంటారు. మరికొంతమంది సద్వినియోగం చేసుకుంటారు. కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1కి 4 సార్లు ఆలోచించండి. ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవనే విషయాన్ని చెప్పుకోండి. అలాగే చర్చించదగ్గ నిర్ణయాలను తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలను తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. ముందుకు ప్రాజెక్టు విషయంలో లేదా మీకు కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొన్ని అవకాశాలు రాజీ పడవలసి రావచ్చు. అయినప్పటికీ మీకు మీ రాజీ పడడం మూలంగా జీవితంలో కొన్ని అనుకూలతలు అనేవి ఉంటాయి. గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మీరు అతి త్వరలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళకండి. ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటే మాత్రం భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించండి. అలాగే ఇక ఈరోజు అనేది అతి త్వరలో మీరు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో లోతైన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలి. మీరు ఎవరిని పడితే వారిని భాగస్వాములుగా నిర్ణయించుకుంటే మాత్రం లేనిపోని సమస్యలను, ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు గొడుగులను, పాదరక్షలను ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. శ్రీరామచంద్రమూర్తులు, సీతమ్మ దేవి వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసాని పఠించండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.